హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా మొత్తం హైదరాబాద్ను హడలెత్తిస్తుంది. ఇప్పుడు ఎక్కడ విన్నా హైడ్రా పేరే. హైడ్రా ఏం చేయబోతుంది అనేది డే టు డే అప్డేట్ తెలుసుకోవడానికి బడాబాబులతో పాటు సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ హైడ్రా ఎక్కడొచ్చి తమ మీద పడుతుందో అంటూ బడాబాబులు భయాందోళన చెందుతుంటే సామాన్యులు తాము నివాసం ఏర్పరచుకున్న ఎక్కడ కూల్చేస్తారో అనే ఒక ఆందోళన కూడా సామాన్యుల్లో కనిపిస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు చెప్పగానే మనకు గుర్తొస్తాయి చాలా కేసులు. అయేషా మీరా కానీ, ప్రీతి మెడికో వరంగల్ కేసు కానీ, లేదంటే 10th పేపర్ లీకేజీలో బండి సంజయ్ వ్యవహారం కానీ, ఇలాంటి అంశాలు చాలా గుర్తొస్తుంటాయి రంగనాథ్ గారి పేరు చెప్తే. అవన్నీ క్రిమినల్ రిలేటెడ్ కేసులు అయితే ఇప్పుడు కొంత సివిల్ మ్యాటర్స్లో డీల్ చేస్తున్నారు ఆయన. రంగనాథ్ గారు మనతో ఉన్నారు. రంగనాథ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. హైడ్రా అంటే మొత్తం హడలెత్తిపోతుంది తెలంగాణ. హైదరాబాదే కాదు, తెలంగాణ పక్క రాష్ట్రం కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైడ్రా రావాలి అని ఒక చర్చ మొదలుపెట్టారు. అక్కడ మంత్రులే మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఈ హైడ్రా అనేది జస్ట్ ఏర్పాటై 1 month అవుతుంది అంతే. 1 monthలోనే ఇంత ఇమేజ్ కానీ, లేకుంటే ఇంత పాపులారిటీ కానీ, ఇంత చర్చలోకి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? దీంట్లో 2 అంశాలు చూడాలండి. ఒకటి నెంబర్ 1, ఏ స్థాయిలో ఎంక్రోచ్మెంట్స్, ఏ స్థాయిలో ఆక్రమణలు అయినాయి అనేది ఒకటి. అదొక యాంగిల్లో చూడాలి. నెక్స్ట్ అది చేసేటప్పుడు ఎవరి మీద చేస్తున్నాము, అంటే ఒత్తిడిలకు ఏమైనా లొంగి చేస్తున్నామా అనేది రెండోది. ఈ 2 ఆస్పెక్ట్స్ తోటి బహుశా నేను అనుకోవటం పబ్లిక్ దీని మీద కొంత వాళ్ళకి చర్చ జరగటం కానీ, కొంత కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చేసి ఏ స్థాయిలో ఆక్రమణలు మీరు చూశారు. చాలా కూడా దాదాపు చెరువులన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి. దాదాపు 60-70% చెరువులు మొత్తం కూడా ఎంక్రోచ్ అయి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ ఎంక్రోచ్మెంట్స్తో పాటు కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. 100% ఎంక్రోచ్ అయినవి కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మేము చెప్పడం కాదు, శాటిలైట్ డేటా ద్వారా ప్రజెంట్ చేసాం. రాగానే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చూపించాం. అంటే ఫస్ట్ బేసిక్ స్టడీ చేసాం. చేసినప్పుడు ఇది ప్రాబ్లం అంటే ప్రాబ్లం సీరియస్నెస్ ఇంత ఉంది అనేది ఫస్ట్ అర్థం చేయం. ప్రాబ్లం సీరియస్నెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దానికి సొల్యూషన్ తీసుకుపోవాలి కదా. సొల్యూషన్ తీసుకుపోవాలంటే ఏం చేయాలి, దాంట్లో ఎవరైతే గనక దీన్ని అంటే రేపు చిన్న వాళ్ళ మీద పోవటం పెద్ద పనేం కాదు. చిన్న వాళ్ళ మీద పోతే ఎవడైనా అంటాడు ఇదేముందిలే, ఇది 4 రోజులు ఇది చేస్తారు, ఏదో చిన్న ఏదో మామూలుగా షెడ్లు ఎవరైతే గనక ఈ ఎంక్రోచ్మెంట్స్ చేసేది వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్షియల్, అక్కడ పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే పూర్తిగా ఆ ఏరియాలో వాళ్ళకి పూర్తి కంట్రోల్ ఉంటుంది. అంటే ఎవరి మీద ఉంటుంది, బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. అక్కడ ఎవడో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. పొలిటికల్గా అతనికి క్లౌట్ ఉండటంతో అతను న్యాచురల్గా అక్కడ కొంత కబ్జాలు అనేది చేస్తారు. అన్నిటికన్నా ఈజీగా చేయగలిగేది ఏంటి కబ్జా అంటే, చెరువు భూమో లేదా గవర్నమెంట్ భూమో. ఎందుకంటే వేరే అప్పుడు మీ భూమిలోకి నేను ఆక్రమించుకున్నాను అనుకోండి, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి పోతారు, నా భూమిలోకి వచ్చారని అంటారు, గడబడి చేస్తారు. అదే నేను చెరువు భూమి ఆక్రమించుకున్నాను అనుకోండి, ఆ పక్కన ఒక చిన్న భూమి ఏదో ఉన్నది లేదు రికార్డులో ఉంటుంది, ఆక్చువల్ గ్రౌండ్ మీద ఉండదు, అది కొంటాను, కొన్నట్టు ధరణిలో ఎక్కడో చూపిస్తారు, ధరణిలో ఉంటుంది బట్ గ్రౌండ్ మీద ఉండదు, అది తీసుకొని చెరువు భూమిలోకి వెళ్తాను, వెళ్ళి ఆక్రమించుకుంటాను. ఎవడు సంబంధం లేదు కాబట్టి దానికి రేపు అడ్డుపడాల్సిన వాళ్ళు ఎవరు, గవర్నమెంట్ అధికారులు అయినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా నాకు అదుపు లేకుండా ఉంటుంది. సో ఇలా జరుగుతున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, చెరువులు కానీ, ఇవన్నీ పబ్లిక్ ఆస్తులు. ఈ పబ్లిక్ ఆస్తులు కూడా అన్యక్రాంతం అవటం, ఎంక్రోచ్ అవటంతో జరుగుతున్నటువంటి ఈ దాని విధ్వంసమే ఈ డిజాస్టర్ అనేది అనమాట. కరెక్ట్. అయితే రంగనాథ్ గారు, ఈ హైడ్రా అనేది వచ్చి నెల రోజులు అవుతున్నా, లేకుంటే రంగనాథ్ గారు బాధ్యతలు తీసుకొని ఒక నెల రోజులే, 30 రోజులు 40 రోజులు అవుతుంది. కానీ ఈ ఆక్రమణలు అనేవి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి, కొత్తవి కాదు. చెరువులు ఎన్నో ఏళ్ల నుంచి మాయమవుతూ వచ్చాయి. ప్రభుత్వాలు ఇవే. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు కాంగ్రెసే ఉంది కూడా ప్రభుత్వాలు, అప్పుడు ఇచ్చిన అనుమతులు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సక్సెస్ అయ్యారని అనుకోవాలా దీన్ని? హైడ్రా రంగనాథ్ కాదు, ఇక్కడ మీరు హైడ్రా కమిషనర్. దీనికి ప్రభుత్వం ఫస్ట్ దీనికి ఇచ్చింది చాలా చట్టానికి విశేష అధికారులు ఇచ్చారు. అంటే మీరు చూస్తే కనుక లేక్స్ ఎంక్రోచ్మెంట్, దాని రిమూవల్ మీద కూడా అధికారాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వేరే ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ చేస్తూ అది తీసేటటువంటి ఆ అధికారాలు ఒక జీవో రూపంలో ఇవ్వటం జరిగింది. అంటే రంగనాథ్ గారు, ఒకటి చిన్న డిస్టర్బెన్స్ మీకు. హైడ్రా అనేది కొత్తగా వచ్చి మీకు అధికారాలు ఇచ్చారు, ఓఆర్ఆర్ లోపల ఇది అధికారాలన్నీ. కానీ ఇంతకుముందే ఈవీడిఎం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ, అంటే జిహెచ్ఎంసీ అంటే కూడా అదొక వ్యవస్థే. ప్రభుత్వం కింద మీరు ఎలా పనిచేస్తారో జిహెచ్ఎంసీ కింద ఈవీడిఎం పనిచేస్తుంది. కొత్త వ్యవస్థ ఏం కాదు హైడ్రా వాస్తవానికి. కానీ మీకు వచ్చిన గుర్తింపు కానీ, మీరు చేస్తున్న పనికి వస్తున్న
ప్రశంసలు అభినందనలు కానీ ఆ ఈవీడిఎంకి ఎందుకు రాకపోయాయి ఇప్పటివరకు? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడాల్సింది ఇది ఇండిపెండెంట్ ఎంటిటీ నెంబర్ 1. అంటే ఇంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనర్గా రిపోర్ట్ చేస్తుండేవారు, ఈవీడిఎం డైరెక్టర్గా ఉండేవారు. ఇప్పుడు యాజ్ హైడ్రా కమిషనర్ ఈవీడిఎంకి అది జిహెచ్ఎంసీ కమిషనర్ మీరు కూడా ఒక ప్రభుత్వం కిందే పనిచేస్తారు, జిహెచ్ఎంసీ అనే బాడీ కూడా రైట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటాం. అండ్ ఇంకోటి పొలిటికల్ విల్ గవర్నమెంట్ ఇప్పుడు సీఎం గారు ఆయన ఇది హైడ్రా అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇది. సో పొలిటికల్ విల్ అంటే ఫ్రీడమ్ ఇస్తున్నారు యాక్ట్ చేయడానికి. ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు మీకు చేస్తున్నప్పుడు న్యాచురల్గా నాకు ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. సో చేస్తున్నప్పుడు నేను పలానా దాన్ని నేను చేయాలి అన్నప్పుడు చేసేస్తాను. అంటే ఎంత రంగనాథ్ గారికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఏం చెప్పాలి, ఎందుకంటే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికార పార్టీలో ఉన్నారు. నేను లోకల్ రంగనాథ్ నువ్వెవరు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా మీరు ఆగకుండా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారా రేవంత్ గారు? అంటే కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ కాబోతున్నారా ముందు రోజుల్లో? కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. దీనికి ఎవరు కాంగ్రెస్ నేతలా, లేకపోతే బీఆర్ఎస్ నేతలా, లేకపోతే బీజేపీ నేతల, ఎంఐఎం నేతల అనేది కాదు. అక్కడ ఎవడో ఎంకరేజ్ చేశాడు అనేది వస్తాను అన్నమాట ఇష్యూ. సో అది రాజకీయాలు కాదు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది ఈ హైడ్రా అనేది. సో దానికోసం సీఎం గారు ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేశారు. మేము రిలీజ్ చేసినప్పుడు ఆ డేటా కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఒక అప్రహెన్షన్ ఇది ఓన్లీ అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి చేశారు అనేటువంటి అప్రహెన్షన్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. భయం అనేది వాళ్ళు అంటే కొంతమంది భయపడి ఇది మమ్మల్ని టార్గెట్ చేయడానికి చేస్తున్నారు అనేది దాంట్లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ దట్. అన్ని చెరువుల్లో మీరు ఎక్కడ కబ్జాను ప్రియారిటైజ్ తీసుకుంటారు, ఇది మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏది, సెకండ్ ప్రియారిటీ ఏది అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. అంటే ఆ ప్రియారిటైజ్ చేయడంలో బీఆర్ఎస్ నేతలు లేకుంటే కాంగ్రెస్కి కొంత వ్యతిరేకులు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను ఎదురుగా కనిపిస్తున్నారు. ఉదాహరణకు పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఇల్లు చుట్టూ వాటర్ బాడీ మధ్యలో ఇల్లు కనిపిస్తుంది ఓపెన్గా. అలాంటి వాటిని ముట్టకుండా వేరే ఎక్కడో కన్వెన్షన్ ఎప్పటి నుంచో వివాదం ఉంది. ఆల్రెడీ నాగార్జున గారు అయితే కోర్టు నుంచి స్టే కూడా వచ్చింది. ఆల్రెడీ మళ్ళీ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరు కూల్చేసాక ఇచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అంటే అలాంటి వాటిని గతంలో ఏదో జగన్కి లేకుంటే కేసీఆర్కి కొంత సన్నిహితంగా ఉన్నవాడు కాబట్టి నాగార్జున టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక గండిపేటలో మేము చేసిన దాంట్లో పల్లనరాజు గారు వారి బ్రదర్ది అది కూడా మేము ఇచ్చిన డేటాలో ఉంది, ఆనంద్ గారిదని. మరి ఆయన కాంగ్రెస్ లీడరే కదా, వాళ్ళు కాంగ్రెస్ ఇదే కదా. సో ఇంకా మీరు చూస్తే కనుక మీరు అన్నారు దానం నాగేందర్ గారు, వారి మీద వస్తే కూడా కేసు కూడా పెట్టాం. మరి అప్పుడు అది ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఇది చేస్తున్నాం. కానీ భయాలు రకరకాలు ఉండొచ్చు, భయాలు ఎవరు వాళ్ళ అప్రహెన్షన్స్ అది ఉండొచ్చు. ఇతను ఆ పార్టీకి సంబంధించి నాగార్జున గారిది క్లాసిక్ కేసు అండి. 10 ఏళ్ల నుంచి స్ట్రక్చర్ పర్మిషన్ లేదు, దానికి పట్టా ల్యాండ్ అని అంటున్నారు. పట్టా ల్యాండ్ అంటే ఏం పట్టా ఉంది? శిఖం పట్టా ఉంటుంది. అంటే చెరువులో శిఖం పట్టా మనకు తెలిసిందే. వ్యవసాయం కోసం ఆ శిఖంలో అంటే శిఖం భూములలో వ్యవసాయం చేసేటటువంటిది ఉంటుంది. దాన్ని మనం పట్టాలు ఉంటాయి, దానికి పట్టాలు ఇస్తారు. పట్టా దేనికి ఇస్తారు? వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు. ఆ పట్టాలు ఇప్పుడు మీకు ఉందనుకోండి, పట్టా నాకు అమ్మొచ్చు కూడా, నేను కొంటాను, నాకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. కానీ వ్యవసాయమే చేయాలి. అంతేగాని అక్కడ నేను ఏది కమ్యూనిటీ హాల్లో లేకపోతే కన్వెన్షన్ హాల్లో కడతానంటే కాదన్నమాట. బిల్డింగ్ రూల్స్ 2012లో వచ్చిన బిల్డింగ్ రూల్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి కట్టకూడదని. నెక్స్ట్ దానికి ఏంటి, బిల్డింగ్ రెగ్యులరైజేషన్లు కూడా అవ్వలేదు. రెగ్యులేషన్ ఎందుకు కాలేదు అంటే బేసిక్గా అనాథరైజ్. అంటే మీరు కూల్చేసిన వాటిల్లో కొన్ని ఎల్ఆర్ఎస్ తీసుకొని ఇల్లు కట్టుకున్నవి, బీఆర్ఎస్ అయినవి, అలాంటివి కూడా కొన్ని నిర్మాణాలు కూల్చేశారని మీ మీద విమర్శలు వస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ అప్లై చేశారు కానీ ఎవరు బీఆర్ఎస్, ఇప్పుడు ఇది కూడా బీఆర్ఎస్ అప్లై చేశారు, రిజెక్ట్ అయ్యింది. కొన్ని ఇక్కడ మన ప్రగతి నగర్ లో కూడా దానికి కూడా అంటే బీఆర్ఎస్ అప్లై చేశారు కానీ ఎక్కడ బీఆర్ఎస్ లో రెగ్యులరైజ్ కాలేదు. సో రిజెక్ట్ అయినటువంటి, ఎందుకంటే అది బఫర్ లోనో చెరువులోనో ఉన్నప్పుడు ఎందుకు ఎట్లా అవుతుంది? అది ఎల్ఆర్ఎస్ ఇచ్చారని వాటికి అలాంటి ల్యాండ్స్ కి మీరు కొంతమంది జనం బయటకు వచ్చి చెప్తున్న సందర్భాలు కొన్ని. ఎల్ఆర్ఎస్ ఉంటే కనుక దానికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అది వేరు ఇది వేరు. ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేసి వచ్చారు కానీ ఆ ప్లాట్ ని సో బిల్డింగ్ అనే దానికి పర్మిషన్ లేదు. బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది కూడా తప్పుడు పర్మిషన్స్ తోటి చేయాల్సి వచ్చింది. ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. నువ్వు మరి అక్కడ బిల్డర్ ఎందుకు తప్పుడు సర్వే నెంబర్ ఎందుకు వేయాల్సి వచ్చింది? వేరే ఎక్కడో దూరంలో ఉన్న సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది? బిల్డర్కి చాలా స్పష్టంగా తెలుసు అతను తప్పు చేస్తున్నాడని తెలుసు. తెలిసే అతను సిస్టమ్ని మ్యానిపులేట్ చేశాడు. చేసి అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కనుక డిమాలిష్ అయిందో అప్పుడు ఇవన్నీ ఏంటంటే దానికి ఆ పర్మిషన్ ఉంది, ఈ పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉండొచ్చు, నువ్వు తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు, దాన్ని తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు అనేది మేము అక్కడ చూపించి రాంగ్ పర్మిషన్స్ తోటి వచ్చింది. దాని మీద ఇరిగేషన్ అబ్జెక్ట్ చేశారు. అక్కడ ఇరిగేషన్ అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా దాని మీద పర్మిషన్ ఇచ్చారు. అందువల్ల వాళ్ళందరూ ప్రాసిక్యూట్ అవుతారు. అంటే ఇన్ని చెరువులు ఉన్నప్పుడు మీరు ప్రాధాన్యత లేదంటే టార్గెట్ అంటే దీన్ని ముందు దీన్ని తర్వాత అని ఒక తీసుకోవాలి. అది అలాంటిది మీరు తీసుకోవడంలో ఏది ప్రాతిపదికగా తీసుకుంటున్నారో ఒకటి, మీరు ఆ లిస్ట్ ఏదో కొంత బయట పెడితే ఎవరికి వారు సర్దుకోవడం అయినా లేకుంటే వాళ్ళకు వాళ్ళు డిమాలిష్ చేసుకోవడం అయినా. ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, నాది రెగ్యులర్ కరెక్ట్ గా ఉంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అదేమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే నాకు నేను కూల్చుకుంటా అంటున్నారు. మీరు అలా ఒక జాబితా ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? మీకు ఇవ్వచ్చు కదా, రేపు అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడు మీకు ఫస్ట్ నెంబర్ 1 ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ నెంబర్ 1 ప్రయారిటీ ఉంటుంది. తక్కిన చెరువుల్లో కూడా మేము ప్రయారిటీ అనేది ఇప్పుడు అన్ని చెరువుల్లో కాదు, ఇప్పుడు బుమ్రుక్ దవలాలో చేసాము. ఎందుకంటే ఓపెన్ గా అక్కడ వస్తున్నాయి స్ట్రక్చర్స్. కోర్టు దాన్ని ఏది ఆపమని చెప్పింది, దాని మీద జిహెచ్ఎంసీ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అన్ని పేపర్లో నడుస్తున్నాయి కానీ గ్రౌండ్లో అవ్వట్లేదు. గ్రౌండ్లో చేసింది హైడ్రా అన్నమాట. చెరువులను లిస్ట్ ఇవ్వని కాదు, ఎవరెవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో అవన్నీ ఆన్ రికార్డ్ పక్కాగా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది వాళ్ళకి, బిల్డింగ్ కి ఎల్ఆర్ఎస్ ఏదో సంథింగ్ ఉంది, తర్వాత గ్రామ పంచాయతీ కొన్ని పర్మిషన్లు తీసుకొని కట్టినవి ఉన్నాయి. ఇలాంటివన్నీ రికార్డెడ్ ఉంటాయి కదా. ఆ యజమాని పేరుతో చెప్పాల్సిన అవసరం వల్ల మేము ఇవ్వటం ఏం లేదు. మీరు వెళ్ళేసి జస్ట్ మేము ఎట్లా అది కూడా పెడతాం వెబ్సైట్ లో, కూల్చిన వాటిని ఇచ్చాం. అంటే కూల్చబోయే ముందే చెప్పేసి ఇగో ఇవన్నీ అని చెప్పేసి చెప్తే అలా ఉండదు. కానీ బట్ వెబ్సైట్ లో మీరు ఇప్పుడు చూస్తే హెచ్ఎండిఏ లేక్స్ ఉంటుంది, పబ్లిక్ డొమైన్ లో అది ఆల్రెడీ ఉంటుంది. అది చూస్తే కనుక ఎవరు ఎంక్రోచ్ అయి ఉన్నారు, ఏ బిల్డింగ్స్ దాకా వస్తాయని మ్యాప్ లో అర్థమైపోతుంది. సో మీరు గూగుల్ ఇప్పుడు చూస్తున్నాం ఏది కాలేజెస్ ది, మల్లారెడ్డి గారి కాలేజో లేకపోతే రాజేష్ రెడ్డి గారి కాలేజ్ అనో, లేకపోతే ఎవరు మన అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ అనో, అవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. ఏది ఆ బఫర్ జోన్స్ ఇదనేది చూపిస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. డొమైన్ ఒకటి మీరు పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు కాబట్టి, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖనే అనుమతి ఇచ్చింది అక్కడ కట్టుకోవడానికి. ఇప్పుడు పోయి ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకతను పోలీస్ కంప్లైంట్ చేశాడు అంటే దాన్ని మీరు కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? లేదు, దీంట్లో కూడా అందుకోసమే చాలా స్పష్టంగా ఉండాలి. గతంలో అంటే ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఇరిగేషన్ లేదు అని అంటున్నారు. పార్టీలు మారినప్పుడల్లా పర్మిషన్లు మారకూడదు. అంటే రాజకీయాలు అనేది దీంట్లో రాకూడదు. రేపు అందుకోసం ఇరిగేషన్ వాళ్ళకి మేము అందుకో ఎన్ఆర్ఎస్సి వాళ్ళని కూడా పిలిచాం. అసలు ఇది లేకుండా మనం ఎఫ్టీఎల్ ఎలా డిసైడ్ చేస్తాము, అసలు ఇరిగేషన్ వాళ్ళు ఈ ఎవడికి వాడు కాసేపు ఇటు కాసేపు అటు మాట్లాడటం లేకుండా సైంటిఫిక్గా చేసేదాన్ని చేస్తాం. చేసి రేపు ఒకవేళ అధికారులు ఇట్లాంటి ఎవరన్నా చేస్తే కనుక రేపు డెఫినెట్గా ప్రాసిక్యూట్ అవుతారు వాళ్ళు. అంటే పార్టీని మారితే కనుక ఎఫ్టీఎల్ మారదుగా. మీరు కూల్చిన దాంట్లో అధికారుల తప్పులు ఏమైనా గుర్తించారా? ఎవరైనా అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఏమైనా చేస్తున్నారు? అది కూడా ఉన్నది, కొన్ని చోట్ల ఉన్నది. మేము డెఫినెట్ గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తున్నాం. అధికారులు అప్పుడెప్పుడో తెలియక తెలిసి వాళ్ళ నుంచి అనుమతులు తీసుకొని ఎవడో బిల్డర్ కడతాడు అక్కడ ఇల్లీగల్ గానే. బిల్డర్ కి తెలుసు అది చెరువు శిఖమని తెలుసు, లేదంటే ఎఫ్టీఎల్ అని తెలుసు, బఫర్ జోన్ అని బిల్డర్ కి తెలుసు. కట్టి అమ్మేస్తాడు వాడు. అమ్మేసిన తర్వాత అక్కడ ఎవరో ఉంటారు. అవును, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కట్టి సపోజ్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే కనుక అట్లాంటి వాళ్ళ మీదకి మేము వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని అమ్మేస్తారు, కొన్నారు. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వాటిని డిమాలిష్ చేస్తున్నాం. డిమాలిష్ చేసేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయిన తర్వాత జూలై 19th ఆ తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ టేకప్ చేశారో వాళ్ళందరూ కూడా అది డెఫినెట్గా దే విల్ బి డిమాలిష్డ్. ఎవరు కన్స్ట్రక్షన్ ఎవరన్నా కొంటే పబ్లిక్ కూడా మేము అందుకని చెప్పాం, బఫర్లో కానీ ఏది మీరు ఎఫ్టీఎల్లో ఉంటే కనుక దయచేసి కొనొద్దు అనేది. మీరు ఇప్పుడు కొంటే కనుక రేపు మీరు ఆ రిస్క్ మీరు తీసుకుని ఇక్కడ మీకు నోటరీ మీద అవుతానో లేదా రిజిస్టర్ కాకుండా తీసుకుంటే కనుక మీకు ఇది ఉంటుంది. డౌట్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా దగ్గర కూడా రావచ్చు. చెరువు దగ్గరలో ఉండి మీకు అటు ఇటుగా అర్థం కాకుండా ఉందనుకోండి, మా దగ్గరకు వస్తే మేము చెప్తాం కూడా అదే హైట్ బఫర్లో ఉందా లేకపోతే దీంట్లో ఉందా అనేది కూడా చెప్తాం. ఒక చెరువు ఒడ్డుకి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మినిమం 1-2 years అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెద్ద పెద్ద అయితే. ఏం చేస్తున్నట్టు యంత్రాంగం అంతా, అధికారులు అంతా, అప్పటి మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వాలు వాటెవర్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఏం చేస్తున్నాయి అవన్నీ? అందుకోసం కదండి హైడ్రా అనేది ఎందుకు వచ్చింది. హైడ్రా అనే దానికి అప్రిసియేషన్ ఎందుకు వస్తుంది? ఇదే అంటే కళ్ళ ముందు కనపడే దాన్ని కూడా మనం ఇష్టానుసారంగా చేస్తూ ఇన్నాళ్ళు అరాచకాలు లేకపోతే విధ్వంసాలు జరుగుతూ, ఏ ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, చాలా ఇది 40-50 ఏళ్ళని జరుగుతున్నటువంటిది. లాస్ట్ 2-3 ఏళ్ళు కొంచెం ల్యాండ్ రేట్లు పెరిగాయి కాబట్టి ఎక్కువైంది. సో 40 మీరు ఎన్ఆర్ఎస్సి డేటా తీస్తే 79 నుంచి ఉందన్నమాట. 79 నుంచి 44 years జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్ చూపించి. సో
ప్రభుత్వాలు అనే దానికి ఎవరైనా కానీ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ని ఫార్ములేట్ చేసింది, దీనికి పూర్తి పవర్స్ ఇచ్చి దీనికి పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చినప్పుడు న్యాచురల్గా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం చేస్తున్నాం. మీకు ఈ మధ్య ఒక సవాల్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఓవైసీది మీరు వినే ఉంటారు. మీరున్న మీ కార్యాలయం ఉన్న ఈ బుద్ధ భవన్ ఏదో ఉందో ఇది కూడా FTLలోనే ఉంది, సెక్రటేరియట్ FTLలోనే ఉంది, నెక్లెస్ రోడ్ మొత్తం FTLలో ఉంది. వీటిని కూలుస్తారా అనే ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. సో ఇది FTLలో లేదు, ఇది యాక్చువల్ నాలా మీద ఉందని చెప్పేసి అంటారు. అట్లా ఏది GHMC బిల్డింగ్ కూడా నాలా మీద ఉన్నది. నాలాని బ్లాక్ చేయలేదు మేము, నాలా కింద వెళ్తుంది, బట్ నాలాని బ్లాక్ చేయలేదు. సో నాలాని బ్లాక్ చేసి పూడ్చి చేసేది ఒక కేటగిరీ, నాలాని కింద వెళ్తుండేది ఇంకో కేటగిరీ. ఇది 40-50 ఏళ్ల క్రితం కట్టినటువంటి పబ్లిక్ పర్పస్ కోసం, అంటే ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఇది. దీనికి నేను ఇప్పుడు సపోజ్ దీన్ని బ్లాక్ చేసి, నాలాని బ్లాక్ చేసి దీని మీద నేను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నాను, ఈ రెండింటిని ఒకేలా చూస్తామా? చూడలేము, రెండు సెపరేట్గా చూస్తాం. అంటే అది కమర్షియల్, అంటే అతను సెల్ఫ్ కోసం చేసింది, ఇది పబ్లిక్ కోసం చేసింది, ఇది వేరు. ఇష్యూని అన్నింటినీ ఒకే దానికి తీసుకొచ్చి మనం చేయటం అనేది అది కరెక్ట్ ఉండదు. ప్రతిదాన్ని కూడా మైన్యూట్గా పోయి దీనివల్ల పబ్లిక్ ఏంటి లాస్, ఏం జరిగింది అనేది చూస్తాము. చూసి దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావటానికి. అంటే బఫర్ జోన్ కానీ FTLలో కానీ ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూల్చేయడం హైడ్రా టార్గెట్గా పెట్టుకుందా, లేదంటే కొంత మానవతా దృక్పథంతో మీరు చెప్పినట్లు ఎవరైతే చిన్న వాళ్ళు కొనుక్కొని ఉంటున్నారో అక్కడ, లేకుంటే షెల్టర్ ఉందో వాళ్ళ విషయంలో ఏమైనా కొంత ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి బిల్డింగ్ని కూల్చడం అంటే హైడ్రా అనేది ఒక విధ్వంసకార్యో లేకపోతే ఒక మొత్తాన్ని నాశనం చేసి కూల్చేటటువంటి సంస్థ కాదు. ఇది క్రమంగా ఏంటంటే ఒక మంచి సిటీని నిర్మించడానికి తయారు చేసిన ఒక సంస్థ. సో మా పని ఊరినే కూల్చడమే కాదండి, దీంట్లో ఆ కూల్చేది ఏంటి, కొంతమంది సెలెక్టివ్గా ఏం చేస్తాం కూడా చెప్తున్నాం. అంటే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కట్టిన ఫ్లాట్స్ ఉంటాయి, దాన్ని కూల్చాం మేము. అట్లా ఎప్పుడో చిన్న బస్తీలు వచ్చి ఉన్నాయి, దాన్నే కూల్చాం. వాళ్ళకి ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడో వాళ్ళు వచ్చినారు. సో అది దాని దానం నాగేందర్ ఇష్యూ అలానే అయినట్టుంది. దానం నాగేందర్ ఇష్యూ అది కాదు. దానం నాగేందర్ గారి ఇష్యూ మీరు చూస్తే కనుక పార్క్లోకి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి కమర్షియల్గా కొన్ని టీ బంకులు, చాయ్ బంకులు అవి కూడా పెట్టినారనమాట. పెట్టి వాళ్ళకి వెనకాల బస్తీ ఉన్నది, ఆ బస్తీని మేము కూర్చోలేదే. బస్తీ కాకుండా ఈ ఎదురుగా వచ్చిన పార్క్ని సెక్యూర్ చేసుకోవడానికి చూసాం. సో వెనకాల బస్తీ మీదకి పోలేదే. బస్తీ అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, వాళ్ళకి తర్వాత డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించాలనే ప్రతిపాదన అవి ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు హిమాయత్ సాగర్, గండిపేట ఆ చెరువుల్లో కూడా చాలా ఫామ్ హౌస్లు కేటీఆర్ ప్రెస్ మీట్ మీరు చూస్తుంటారు, కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లు కూడా చెప్పారు. అందులో ఎక్కువ మంది BRS నుంచి కాంగ్రెస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అంటే వాళ్ళ వైపు కూడా హైడ్రా వెళ్తుందా? ఎందుకు వెళ్ళదు అనుకుంటున్నారు? రేపు ఒకసారి ఎంక్వైరీ ఎప్పుడు వెళ్తుంది అంటే కనుక సడన్గా రేపు ఎంక్వైరీ అంతా అయిన తర్వాత రేపు అక్కడ ఆ ప్రాంతంలో కనుక ఎవరు నిజంగా FTLలో ఉంటారో FTL దాంట్లో కూడా ప్రయారిటైజ్ చేస్తాం. గండిపేట దగ్గర మేము చేసింది FTL ఉన్న వాళ్ళని, బఫర్లో ఉన్న టచ్ చేయలేదు. గండిపేటలో FTL ఉన్న వాళ్ళని మేము వెళ్ళాం. FTL చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే FTL అంటే చెరువు అంతే, ఏం లేదు. FTL ఈ చెరువు, బఫర్ అంటే పక్కన ఉండే బఫర్ కొంతవరకు మనం కన్సిడరేట్గా ఉండొచ్చాము, కానీ FTL అనే దాన్ని అసలు నిర్దాక్షిణ్యంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ కూడా FTLలో ఏమన్నా వస్తే కనుక 100% డిమాలిషన్ ఉంటుంది. అంటే ఒకటి హైడ్రా చట్టబద్ధత విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకంటే GHMC పరిధిలో మీరు లేరు, మీరు GHMC యాక్ట్ ప్రకారం కూడా రాలేదు, అది HMD యాక్ట్ ప్రకారం కూడా లేదు, ఇలాంటి చర్చలు వస్తున్నాయి. దాంతోపాటు హైడ్రాను 99 జీవోతో ఇచ్చింది అవుటర్ లోపల మీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం, మీరు కొంచెం అవుటర్ దాటి కూడా వెళ్ళినట్లు విమర్శలు వస్తున్నాయి అక్కడక్కడ. రైట్, అదే ఇప్పుడు మీకు అవుటర్ దాటి వెళ్ళిన దాంట్లో మీరు చూస్తే కనుక ఏది మన గండిపేట దాంట్లో వెళ్ళాం, హిమాయత్ సాగర్ దగ్గర వెళ్ళాం. ఈవెన్ ఇంకా దూరంగా కూడా మీరు మొయినాబాద్ అక్కడ కూడా వాళ్ళు అడిగారు అనుకోండి 100% ఇస్తాం. అంటే ఇవ్వకూడదని ఏం లేదు, మేము సొంతగా మేము ఆపరేట్ చేసి ఇది ఉంటుంది. సపోజ్ వాళ్ళు మెషినరీ కావాలి, సపోర్ట్ కావాలి, సపోజ్ అక్కడ మొయినాబాద్ పంచాయతీ లేకపోతే ఇంకెవరన్నా మాకు మీ అసిస్టెన్స్ కావండి అని అంటే కనుక 100% ఇస్తాం. ఆ బిల్ అంతా వాళ్ళు పెట్టుకోవాలి, డిమాలిషన్ అయ్యే ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకోవాలి. అంటే జనరల్గా ఒక జఫ్త్ చేయాలన్నా, ఒక డిమాలిష్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఇన్ జనరల్ ఖచ్చితంగా నోటీస్ ముందు ఇస్తారు. అందులో ఏమైనా సామాగ్రి ఇళ్లలో వాటిలలో ఉంటే తీసుకొని పక్కన పెట్టుకునే అవకాశం ఇస్తుంటారు. ఆ తర్వాత మీరు ఎంటర్ అవుతారు. ముందు వాళ్ళనే కూల్చుకోమనే అవకాశం కూడా అక్కడక్కడ ఇస్తారు. వాళ్ళు కూల్చుకోలేకపోతే అధికార యంత్రాంగం ఎంటర్ అవుతుంది. కానీ హైడ్రా అలా చేయట్లేదు, రాత్రికి రాత్రి ఇళ్ల మీద పడిపోతుంది, లేకుంటే నిర్మాణాల మీద అక్రమ నిర్మాణాలే అవి, నో డౌట్. అన్నిట్లో డ్యూ ప్రాసెస్ ఉంది. నోటీసులు ఇస్తున్నాం, ఫస్ట్ అందరూ ఇవ్వలే అంటారు, నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చి ఇంకా మీరు చూస్తే కనుక కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాడీస్ లో కలిస్తే కనుక మీరు వితౌట్ నోటీస్ కూడా నిర్దాక్షిణ్యం వెళ్ళొచ్చు అనేది కూడా ఉన్నాయి అన్నమాట. మన ఎంపీ రఘునందన్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. రంగనాథ్ గారు చేస్తుంది కరెక్ట్, హైడ్రా చేస్తుంది కరెక్ట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, కూల్చేయచ్చు, వాళ్ళు నోటీసులు ఇవ్వాల్సిన పని లేదు. నోటీస్ ఇస్తే
మళ్ళీ స్టేక్ అనే అవకాశం ఇచ్చినట్టు అని కూడా ఆయన అన్నారు. ఆయన కూడా అడ్వకేట్, ఇన్ జనరల్ అడ్వకేట్. సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది, చెరువులలో కుంటలలో ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్పింది. కొట్టాల్సిందే. ఒకవేళ స్టే ఉందనుకోరు, హైకోర్టు స్టే, గట్టిగా చెప్తున్న సౌండ్ పెంచి, స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆలోచించురి, గుండె మీద చేసుకొని జడ్జిల్లారా. కానీ నిబంధనలు అనేవి ఉంటాయి కదా హైదరాబాద్ నిబంధనలు అనేది ఇప్పుడు మేము నిబంధనలు పాటిస్తున్నాం కదా, నిబంధనలు డ్యూ ప్రాసెస్ నాగార్జున గారు అన్నారు కదా నోటీస్ ఇవ్వలేదు నాకని. దీంట్లో నోటీస్ ఇవ్వలేదు అంటే కనుక దాంట్లో ఆల్రెడీ అది నలిగిన కేసు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి పర్మిషన్స్ లేవు, అనాథరైజ్ స్ట్రక్చర్స్. దీంట్లో కూడా 405 GHMC యాక్ట్ అని ఉంది, దాంట్లో ప్రావిజన్స్ ప్రకారం అసలు నోటీస్ లేకుండా కూల్చొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. చెరువులను కాపాడే పని, బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలు కూల్చే పనిలో ఉన్నారు. ఓన్లీ చెరువులకే పరిమితం అవుతుందా హైడ్రా? అంటే పార్కులు, నాలాలు ఇవి కూడా మీ పరిధిలోకే వస్తాయి. అదే సమయంలో నడి రోడ్డుపై ఉన్న నిర్మాణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవును, వాటి విషయంలో కూడా హైడ్రా ఫోకస్ చేస్తుందా? అన్ని ఇప్పుడు చేయాలంటే కనుక ఇది 50 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ నుంచి జరుగుతున్న దానికి 6 నెలల్లో మొత్తం విముక్తి చేయాలంటే అయ్యే పని కాదు. ఇది నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు చేయాల్సిన పని ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రయారిటైజ్ చేసుకుంటాం. వాటి ఒక సైంటిఫిక్ డేటాని తీసుకుంటూ, అంటే ఇష్టం వచ్చినట్టు నాకు ఈ చెరువు ఆ చెరువు ఇది ముందు అది నెక్స్ట్ అని అంటే కనుక ఇట్లానే ఉంటుంది. దీంట్లో రాజకీయాలు ఉన్నాయా లేదా ఇదని. సో మనం తీసుకునేది ఎందుకు చేస్తాం, ఒక సైంటిఫిక్ డేటా బేస్ని తీసుకుంటూ దాన్ని బట్టి చెరువులను ప్రయారిటైజ్ చేసేది కూడా చేస్తాం. కానీ ఇలా చాలా సీరియస్ పొలిటికల్ లీడర్లు ఉన్నప్పుడు, సీనియర్లు ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళను టార్గెట్ చేసి కొట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. నేను అనేది అక్కడి వరకు. ఎవరున్నారు మీరు అనేది అంటే చాలా సీనియర్స్. కేటీఆర్ చెప్తున్నారు కొన్ని పేర్లు, తర్వాత మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి అని మీరు అన్నారు. చాలా ఎవరైనా కానీ కూడా ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీ బేసిస్ బట్టి దాంట్లో ఫ్యాక్ట్ బట్టి, ఇందాక చెప్పాను మీకు హిమాయత్ సాగర్ అన్నప్పుడు FTL లో ఉన్న వాళ్ళు చేస్తారు చేసి, ఇప్పుడు ఊరికనే సోషల్ మీడియాలో వచ్చిన దానికల్లా రియాక్ట్ అయ్యి చేయటం కాదు కదా. దాని అసలు ఏంటి, నిజం ఎంత అబద్ధం ఎంత అనేది చెక్ చేసిన తర్వాత నిజమైతే కనుక 100% చేస్తామండి. కేటీఆర్ లీజ్కి తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్, అది చాలా ముందు హైడ్రా రాగానే అది ఒక చర్చ వచ్చింది, ముందు ఎన్ కన్వెన్షన్ కంటే ముందు. ఎందుకంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలోకి రాదు, వాస్తవానికి 111లో ఉంది. అక్కడి వరకు క్లియర్ అది. అయితే దాన్ని టార్గెట్ చేయడానికి హైడ్రా పరిధిని 111 వరకు పెంచుతున్నారని ఒక చర్చ. అంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ లాంటి నిర్మాణాలు కూడా కూల్చే అవకాశం. హైపోథెటికల్ ఇదండి, అప్రహెన్షన్స్కి నేను ఐ డోంట్ థింక్ నేను ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. అది ఓన్లీ ఒక భయాలు లేదా ఆందోళన, దానికి నేను అనుమానాలకి నేను ఆన్సర్ చేయడం విత్ దాని ఫ్యాక్ట్ ఏమీ లేదు. కాబట్టి 111 జీవోది లేదు ప్రస్తుతానికి. అయితే మాకు 111 జీవోకి మాకు లేదు, అది విస్తరించట్లేదు. లేనప్పుడు నేను అది ఉంది అని నేను ఎలా అంటాను, అది గవర్నమెంట్ డెసిషన్, రేపు ముందు ఆ పాలసీ డెసిషన్. రైట్. హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో బాగా పనిచేస్తుంది. కొంచెం జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి, అంటే మిమ్మల్ని హైడ్రా అక్కడికి ఎక్స్పాన్షన్ చేయమని కాదు, ఇలాంటి వ్యవస్థ ఒకటి వరంగల్, కరీంనగర్ లాంటి వి నీడ్ హైడ్రా అంటున్నారు వాళ్ళు జనం సోషల్ మీడియాలో. అంటే అక్కడ ఎన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి వాళ్ళు కళ్ళారా చూసి అది కోరుతున్నట్టే అనిపిస్తుంది. అక్కడ కూడా ఇలాంటి వ్యవస్థలు పెడితే చెరువులను రక్షించడానికి కానీ వాటెవర్ అక్రమ నిర్మాణాలు ఆపడానికి ఉంటుంది. నేను ఎందుకంటే వరంగల్లో కూడా ఉండొచ్చాను, వరంగల్లో నేను కమిషనర్గా చేసినప్పుడు కూడా చాలా చెరువులు, ఖమ్మంలో ఉన్నాను, చెరువులు చాలా కూడా ఆక్రమితం అయినాయి, నాలాస్ కూడా ఆక్రమితం అయినాయి. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్స్ చూసినప్పుడు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నాయి. సో అక్కడ అడగటం, జనం పబ్లిక్ అడగటం కూడా చాలా అది వ్యాలిడ్ రిక్వెస్ట్గానే నేను భావిస్తాను అనమాట. రైట్. ఫైనల్గా హైదరాబాద్ జనానికి కానీ ఎవరికి కానీ ఎలా అంటే ఈ చెరువుల పక్కన నిర్మాణాలు కొనేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? సో ఇప్పటికి ఆల్రెడీ దీని మీద చాలా పబ్లిక్లో కూడా చర్చ రావటం అనేది, అది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది ఒక బఫర్ జోన్ అనేది, ఒక FTL అనేది ఇన్నాళ్ళు అసలు ఎవరికి బహుశా దాని గురించి పట్టినట్టు ఉండేవాళ్ళేమో. ఇప్పుడు అందరికీ కూడా దాని గురించి ఒకటి ఏంటనేది తెలుస్తుంది. సో పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా కానీ కొత్త ఏమైనా అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ వస్తుంటే కనుక దాంట్లో FTL లో ఉంది అని ఉంటే కనుక మీరు దయచేసి కొనొద్దు. చెరువు ఉందంటే కానీ డౌట్ పడాలి. ఆ ప్రాపర్టీని కొనే ముందు 1-4 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రైట్. థ్యాంక్ యూ రంగనాథ్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్. మొత్తానికి హైడ్రా అనేది ఇప్పుడిప్పుడే ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం అక్రమ నిర్మాణాలు అన్నింటినీ నేలమట్టం చేసి చెరువులను రక్షించడమే టార్గెట్గా ముందుకు పోతున్నట్లయితే కనిపిస్తుంది. చూడాలి ఇది ముందు ఏ బడా బాబులను టార్గెట్ చేయబోతుంది, బడా బాబులు ఎవరెవరు తప్పులు చేశారు అనేది జనానికి తేల్చబోతుంది అనేది మనం వేచి చూడాలి.